నాకైతే ఎప్పటి నుండో పెసరట్టు అయితే తినాలి అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే పెసలు లేవన్నది మా అమ్మ. సో పెసరపప్పుతో పెసరట్లు ఎందుకు చేయకూడదు అని అయితే నేను ట్రై చేస్తాను. ముందైతే ఒక గ్లాసుడు పెసరపప్పు అయితే తీసుకున్నాను. దాన్నైతే నీట్గా వాష్ చేసి దీన్నైతే ఒక 6-7 గంటల పాటు అయితే మంచిగా నానబెట్టుకోండి. ఇందులో అయితే నేను బియ్యం కూడా వేసాను. బియ్యం వేయకపోయినా పర్వాలేదు. తర్వాత అయితే నానిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇంకా దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని వాటర్ వేసుకొని ఫైన్గా స్మూత్గా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇది మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పెసరట్లు వేయడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇంకా పెసరట్లు అయితే వేసాను. చాలా టేస్టీగా వచ్చాయి. సేమ్ మనం పెసలతో చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో దీంతో కూడా అలానే ఉంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి నేను పెసరపప్పుతో చేసిన పెసరట్లు మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. పెసరట్టుతో ఉప్మా ఉన్నా కూడా బాగున్ను, అప్పటికే చాలా లేట్ అయిపోయిందని నేనైతే చేయలేదు.